రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు దాటినా కేంద్ర నిధుల్లో తెలంగాణకు రావాల్సిన నిధులు ఇంకా పూర్తి స్థాయిలో దక్కడం లేదు. విభజన చట్టం హామీలతో పాటు 12 కీలక శాఖలకు సంబంధించిన 47 అంశాల చిట్టాను కేంద్రం ముందుంచిన రాష్ట్ర సర్కార్ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్పై గంపెడాసలు పెట్టుకుంది. హైదరాబాద్ విశ్వనగర విస్తరణకు, మౌలిక వసతులకు ఊతమిచ్చే భారీ ప్రాజెక్టుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ముఖ్యంగా 34,367 కోట్లతో చేపట్టాల్సిన రీజనల్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ నుంచి RRRను కలిపే 45,000 కోట్ల విలువైన రేడియల్ రోడ్ల ప్రాజెక్టుల కోసం గట్టిగా పట్టుబడుతోంది. మెట్రో రెండో దశ విస్తరణకు 44,028 కోట్లు, గోదావరి మూసి అనుసంధానానికి 6,000 కోట్లు, బందర్ పోర్ట్ నుంచి హైదరాబాద్ డ్రై పోర్టు వరకు 17,000 కోట్లతో గ్రీన్ ఫీల్డ్ హైవే వంటి ప్రతిపాదనలు కేంద్రం దగ్గర మోక్షం కోసం ఎదురు చూస్తున్నాయి. వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ నిధులపై కూడా ఉత్కంఠ నెలకొంది. విభజన హామీలైన బయ్యారం ముక్కు పరిశ్రమ, 8 కొత్త రైల్వే లైన్ల మంజూరుపై ఈసారైనా స్పష్టత వస్తుందా అని రాష్ట్ర ప్రభుత్వం ఎదురుచూస్తోంది. ఆదిలాబాద్, కొత్తగూడెం సహా జిల్లాకో విమానాశ్రయం, హైదరాబాద్కు IIM, కొత్త జిల్లాలకు నవోదయ, కేంద్రీయ విద్యాలయాల మంజూరు కోసం రాష్ట్రం విజ్ఞప్తి చేసింది. PM ఆవాస్ యోజన ఇండ్లు, సింగరేణికి కొత్త బ్లాక్లు, సెమీకండక్టర్ మిషన్, కాకతీయ టెక్స్టైల్ పార్క్ నిధులపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కరుణిస్తారా లేక ఎప్పటిలాగే మొండి చేయి చూపుతారా అన్నది ఇప్పుడు ప్రవేశపెట్టే బడ్జెట్లో తేలనుంది. మరిన్ని డీటెయిల్స్ వెంకట్ అందిస్తారు. వెంకట్, కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఈసారైనా సరైన కేటాయింపులు దక్కుతాయా ఏంటి? మరి కాసేపట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఆవిడ 9వసారి ఈసారి బడ్జెట్ ప్రవేశపెడితే, గతంలో 10 సార్లు మొరార్జీ దేశాయ్ బడ్జెట్ ప్రవేశపెట్టినా వరుసగా 10 సార్లు ప్రవేశపెట్టలేదు. కానీ నిర్మలా సీతారామన్ వరుసగా 9వసారి బడ్జెట్ ప్రవేశపెట్టి మరొకసారి చరిత్ర రికార్డులు తిరిగి రాయబోతున్నారు. అదొక అంశం. అయితే తెలంగాణ అంశానికి వస్తే, ఈసారి కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పద్దులు ఏముంటాయన్నది సర్వత్రా ఒక చర్చ అయితే కొనసాగుతుంది. తెలంగాణ మేధావులు, తెలంగాణ ఆర్థికవేత్తలు, తెలంగాణ మంత్రులు, ఎంటైర్ తెలంగాణ ప్రభుత్వం అంతా కూడా ఈసారి కేంద్ర ప్రవేశపెట్టే బడ్జెట్పై గంపడాశలు పెట్టుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్ సర్కారు కొలువుదీరి 3వ సంవత్సరంలో, అంటే 2 సంవత్సరాలు గడిచిపోయాయి కాబట్టి ఈసారి బడ్జెట్లో ఎంత పద్దు వస్తుంది, ఎన్ని కేటాయింపులు జరుగుతాయన్నది ఒక లోతైన చర్చ విశ్లేషణ జరుగుతుంది. ఇప్పటికే రాష్ట్ర, అంటే ప్రతిసారి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ తర్వాత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ ప్రవేశపెడతాయి కాబట్టి బడ్జెట్ ప్రిపరేటరీ మీటింగ్స్ ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా శాఖల వారీగా కొంత కసరత్తు చేస్తుంది. ఈ క్రమంలో ఈసారి కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ల రూపంలో, అంటే గత 2025-26లో 25,222 పైచీలకు కోట్లు రాష్ట్రానికి గ్రాంట్ల రూపంలో రావాలి. కానీ ఇవాళ 10 నెలలు గడిచినా కూడా ఆ గ్రాంట్లు కేవలం 4,500 కూడా దాటలేదు. అంటే దాదాపు 80% ఆఫ్ ది గ్రాంట్లు ఇంకా కేంద్రం నుంచి రావాల్సిన బకాయిల జాబితాలోనే ఉన్నాయి. అంటే ఈ లెక్కన చూస్తే గత బడ్జెట్లో కేంద్ర గ్రాంట్లు మనకిచ్చిన ఆ కేటాయింపులు కనుక చూస్తే, ఈసారి బడ్జెట్లో 2026-27 బడ్జెట్లో దాదాపు 27,000 కోట్ల గ్రాంట్ల రూపంలో వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం చాలా ఆశగా ఉంది. అయితే 27,000 కోట్ల 27,000 పైచిలు కోట్లు కేటాయింపులు జరుగుతాయి సరే, కానీ ఎన్ని వేల కోట్లు వస్తాయి, ఎన్ని వేల కోట్లు జమ అవుతాయన్నదే ఒక చర్చ కొనసాగుతుంది. అంటే కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ల రూపంలో కోత ఆ విధంగా ఉంటే, ఇక రాష్ట్రానికి సహజసిద్ధంగా రావాల్సిన గ్రాంట్లు కూడా రావడం లేదని ఒక ఆందోళన వ్యక్తమవుతుంది. ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు కూడా ఈసారి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ముందు అనేక ప్రతిపాదనలు పెట్టింది. మెట్రో 2వ దశ విస్తరణ, అదేవిధంగా మూసి రివర్ ఫ్రంట్, అదేవిధంగా బందర్ పోర్ట్ నుంచి హైదరాబాద్ పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే, ఇది వీటితో పాటు వరంగల్ అండర్ డ్రైనేజీ మాస్టర్ ప్లానింగ్, ఈ అంశాలతో పాటు విభజన హామీల పెండింగ్లో కూడా దాదాపు 12 సంవత్సరాలుగా విభజన హామీలు అట్నే పెండింగ్లో కొనసాగుతున్నాయి. ప్రతిసారి బడ్జెట్లో కూడా ఎప్పుడు వస్తాయని ఆశగా ఎదురు చూడడం తప్ప విభజన హామీలు కూడా పూర్తి స్థాయిలో నెరవేరడం లేదనే ఒక విమర్శ కూడా చాలా సీరియస్గా ఉంది. బయ్యారం ముక్కు స్టీల్ ప్లాంట్ కానీ, తర్వాత విభజన హామీలో అనేక హామీలు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి అవి కూడా ఇంకా పరిష్కారానికి నోచుకోవడం లేదు. అంటే ప్రతిసారి ఎప్పుడైతే బడ్జెట్ పెడతారో ఆ ఎన్నికలు, ఆయా రాష్ట్రాల్లో ఎక్కడైనా ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికల తరహాలోనే బడ్జెట్ ఉంటుందనే ఒక అపవాదు, ఒక విమర్శ ఉంది. ఈసారి కూడా తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మెజార్టీ నిధులు, సింహభాగం నిధులని కూడా ఆయా రాష్ట్రాలకు కేటాయింపులు జరుగుతాయన్న ఒక రాజకీయ విమర్శ అయితే కొనసాగుతూ వస్తుంది. అయితే ఈసారి రాష్ట్ర ప్రభుత్వం
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 50కి పైసార్లు ఢిల్లీకి వెళ్ళారు. 50కి పైసార్లు ఢిల్లీకి వెళ్ళి దాదాపు 40 నుంచి 40కి పైసార్లు కేంద్ర మంత్రులని, దాదాపు 4-5 సార్లు ప్రధాని, అదేవిధంగా అమిత్ షా హోంశాఖ మంత్రి తదితర మంత్రులను కలిసి మా రాష్ట్రానికి కావాల్సిన నిధులను మాకు కేటాయించండి, కొన్ని అభివృద్ధి పనులకు సహకరించండి, నవోదయ స్కూల్స్ అనుకోండి, అదేవిధంగా మెట్రో 2వ దశ విస్తరణ అనుకోండి, అదేవిధంగా గోదావరి మూసి అనుసంధానం, అదేవిధంగా బందర్ పోర్టు నుంచి హైదరాబాద్ డ్రై పోర్టు వరకు గ్రీన్ఫీల్డ్ హైవే, RRR ఇట్లాంటి మేజర్ అంశాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ముందుంచింది. అయితే ఈసారి బడ్జెట్లో 1 కానీ 2 కానీ 3 కానీ ఎంతో కొంత భారీ బడ్జెట్ అంటే భారీ స్కీమ్స్కి రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఊతం ఇస్తుందనే ఆశాభావంతో రాష్ట్ర ప్రభుత్వం నుంచున్నారు. రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు కూడా అదే ఆశతో ఎదురు చూస్తున్నారు. ఈసారి బడ్జెట్ ఆఫ్ ఆఫ్ ది గవర్నమెంట్ అయిపోయింది కాబట్టి ఈసారి కేంద్రం నుంచి కొంత గ్రాంట్ల రూపంలో వచ్చే రెగ్యులర్ నిధులతో పాటు స్పెషల్ ఫండ్స్, మెట్రో విస్తరణ, అదేవిధంగా గోదావరి మూసి అనుసంధానం ఇలాంటి అంశాలకి కేంద్రం కొంత ప్రయారిటీ ఇస్తుందని రాష్ట్ర ప్రభుత్వ నేతలు కూడా కొంత ఆశాభావంతో ఉన్నారు. ఇక అధికారులు, ఆర్థికవేత్తలు కూడా గ్రాంట్లు, అదేవిధంగా నిధులు, వ్యయాలు, ఆ ఖర్చులు కూడా ఇక్కడ రాష్ట్ర బడ్జెట్ ప్రిపరేటరీ మీటింగ్స్ అవుతున్నాయి కాబట్టి ఈసారి కేంద్రం ఈ మధ్యాహ్నం వరకు కేంద్రం ఏమేమి అనౌన్స్ చేస్తుంది కొంత కసరత్తు చేస్తే తప్ప కొంత కొలిక్కొచ్చే అవకాశం లేదు. అయితే కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు పెద్ద సంఖ్యలో రావాలి, అదేవిధంగా స్పెషల్ ఫండ్స్ కింద పెద్ద సంఖ్యలో రావాలని ఇక్కడ ఆర్థికవేత్తలు, ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చూద్దాం అపర్ణ ఏం జరుగుతుంది ఏమన్నది. ఈసారి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో తెలంగాణకి మళ్ళీ మొండి చూపిస్తారా, లేకుంటే తెలంగాణకి మంచి నిధులు వస్తాయా, నిధుల వరద పారుతుందన్నది వేచి చూడాలి.